Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. Good evening Ramya. Good evening Varshini. Good evening Tension team. Hi, hello. Hi Raviteja. Good evening Raviteja. Hi everyone. Hi. So once again, welcome back to the session. So ఈ పర్టికులర్ సెషన్లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ విల్ బీ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈ సెషన్లో అయితే మనం వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద అప్డేటెడ్ సిలబస్. ఓకే, హాయ్ విన్నీ, గుడ్ ఈవినింగ్ విన్నీ. హాయ్ వాసవి, గుడ్ ఈవినింగ్ వర్షిని, గుడ్ ఈవినింగ్ చారి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్. రైట్, సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఈ నీట్ సిలబస్కి సంబంధించి, ఓకే, దట్ ఈస్ యువర్ నీట్ 2024 సిలబస్కి సంబంధించి మనకు మీలో ఎంతోమంది యు ఆర్ కన్సర్న్, సార్ ఓల్డ్ ఎన్సీఆర్టీలో ప్రిపేర్ అవ్వాలా లేదంటే న్యూ ఎన్సీఆర్టీలో ప్రిపేర్ అవ్వాలా, లేదంటే వాట్ ఆర్ ద చేంజెస్ హియర్, కొత్త ఎన్సీఆర్టీకి ఓల్డ్ ఎన్సీఆర్టీకి చేంజెస్ ఏమున్నాయి. సో ఒకవేళ చేంజెస్ ఉంటే ఏ ఎన్సీఆర్టీలో చదివితే బెటర్, లేదంటే ఎన్సీఆర్టీ కాకుండా ఇంకేదన్నా బుక్ తీసుకోమంటారా, లేదంటే ఇంకేదన్నా అదర్ సోర్సెస్ డూ యూ వాంట్ మీ టు యూస్, ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే మీలో ఉంటాయి. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ద సిలబస్ దట్ యూ హ్యావ్ దిస్ ఇయర్ ఇస్ సీరియస్లీ ఆసమ్. అంటే యువర్ జాబ్ హ్యాస్ యాక్చువల్లీ డిక్రీస్డ్. అంటే ఇక్కడ ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి ఎన్నో టాపిక్స్ అయితే తీసేయబడ్డాయి. ఓకే, దట్ ఈస్ సంథింగ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. సార్ అలా అని అన్ని ఈ టాపిక్స్ అంటే రావు కదా, సో ఈ టాపిక్స్ నేర్చుకోకుండా ఉంటే సరిపోతుందా అంటే అలా కూడా అనడానికి లేదు. దెర్ ఆర్ సమ్ టాపిక్స్, ఓకే, విచ్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద సిలబస్. కానీ ఏంటంటే కొన్ని టాపిక్స్, కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ మనం ఇవ్వాలి అని అంటే ఆ టాపిక్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో అలా అని డెలీటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈ ఇయర్లో అయితే అస్సలు లేదు. సో డస్ ఇట్ మీన్ దట్ డూ ఐ హ్యావ్ టు స్టడీ ద హోల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్? అంటే మొత్తం చదవమంటారా మమ్మల్ని ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే? లేదు, నేను అలా చెప్పట్లేదు. సో మీరు యాజ్ యూ గో ఆన్, ఓకే, మీరు చదువుకునేటప్పుడు యాజ్ యూ గో త్రూ యువర్ లెక్చర్స్, ఓకే, కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఇవ్వడానికి దెర్ ఆర్ సర్టన్ కాన్సెప్ట్స్ దట్ ఆర్ నీడెడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, ఆ కాన్సెప్ట్స్ మాత్రమే, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ దేర్, కానీ మీకు సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కాన్సెప్ట్ ఎంతో కొంత నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. సో అటువంటప్పుడు మీరు ఏదైతే సిలబస్లో ఉందో దానికి మాత్రమే స్టిక్ అవ్వండి. స్టిక్ టు దాట్. యూ హార్డ్లీ గాట్ 6 months. సో ఈ 6 నెలలు మనం ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. ఐ విల్ బీ లుకింగ్ అట్ ద చాట్ వెరీ కీన్లీ అండ్ కేర్ఫుల్లీ. ఓకే, సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. ఓకే, హాయ్ హర్షి, గుడ్ ఈవినింగ్ హర్షి. హాయ్ నోవెల్, గుడ్ ఈవినింగ్ నోవెల్. గుడ్ ఈవినింగ్. హాయ్ నీట్ బయాలజీ. హాయ్ నందిని కుటి, గుడ్ ఈవినింగ్. హాయ్ అర్జున్, గుడ్ ఈవినింగ్ అర్జున్. ఆఫ్టర్ సమ్ టైమ్ I haven't seen you in few sessions, right? కొన్ని సెషన్స్లో అయితే I did not see you, Arjun. It is nice to see you back again. Hi Kiran. Hi Shalini. Good evening Shalini, good evening. So fine, okay. So first thing, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే ఇఫ్ యూ సబ్స్క్రైబ్, వాట్ ఎవర్ మనం చేసే ప్రతి ఒక్క పని ఆన్ ద ఛానల్, ఎవ్రీథింగ్ దట్ వీ డూ హియర్, మీకోసం చేసే ప్రతి పని కూడా we will be intimating you prior, because if you are subscribed to the channel, you will get the notifications. That is a really good thing. Okay, and at the same time మనకు జరిగే ప్రతి సెషన్ యొక్క నోట్స్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్స్లో అయితే అప్లోడ్ చేస్తాము. మీలో ఎంతో మందికి ఆ విషయం ఆల్రెడీ తెలుసు. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ టు యాక్సెస్ ద నోట్స్, ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ ఈస్ అబౌట్ నీట్. ఓకే, సార్ మీరు 6 monthsలో సిలబస్ మొత్తం కవర్ చేస్తారా? అబ్సల్యూట్లీ. నీట్ బయాలజీ we will be finishing the syllabus in this 6 months. That is for sure. Okay na? Recording వింటున్నా సార్. నాకు తెలుసు అర్జున్, మీలో ఎంతోమంది యూ హ్యావ్ టు గో టు కాలేజ్, కమ్ బ్యాక్, ఇట్స్ డిఫికల్ట్. ఐ అండర్స్టాండ్ దట్. ఓకే, క్లియర్. సో ఫస్ట్ థింగ్, మనకు ఎన్సీఆర్టీలో ఉన్న చాప్టర్స్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ థింగ్, సో ఒక ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ మనం కానీ తీసుకుంటే, ఈ ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో మనకు ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ విత్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్,
పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం. ఓకే, సో ఈ పర్టికులర్ చాప్టర్స్ ఆర్ ఆల్ దిస్ చాప్టర్స్ దేర్ ఫర్ నీట్. ఫస్ట్ ఆ విషయాన్ని తెలుసుకునే ముందు ఇవన్నీ కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీ చాప్టర్స్. ఓకే, మరి మనకు ఏంటంటే ఈ ఇయర్ కొత్త న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కదా. పోనీ ఆ టెక్స్ట్ బుక్స్లో ఇట్స్ ఓకే అర్జున్, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఆసమ్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు లిసన్ టు మై లెక్చర్స్ త్రూ రికార్డింగ్స్. Okay, I understand that. Okay, I really understand that. And it is nice that you are putting an effort to listen to my sessions, right? Raju, manam already start aithe chesam Raju. We have already started organic. దాంతో పాటుగా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ఆర్గానిక్ ఆల్సో. మీ ఎంతో మందికి నేను ఆల్రెడీ చెప్పాను, ద ఇన్ఆర్గానిక్ ఇట్ విల్ బీ ఎ ఫుల్ కైండ్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ సిరీస్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ఇన్ ఫ్యూ డేస్. ఓకే, క్లియర్? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, సో దిస్ ఆర్ ద ఓల్డ్ చాప్టర్స్. అంటే ఈ పర్టికులర్ చాప్టర్స్లో, ఈ ఉన్న చాప్టర్స్లో నుంచి ఏదైనా నీట్లో నుంచి చాప్టర్ తీసేయబడిందా అనే విషయాన్ని తెలుసుకునే ముందు first let's try to understand how this syllabus is different from the new NCERT textbook. Okay, so mari new NCERT textbook lo gani manam gani chusinattlaithe all the chapters that are present in the old NCERT are present in the new NCERT. That is for sure. Okay, కానీ ఒకటి ఏంటంటే దెర్ ఇస్ వన్ చాప్టర్ దట్ ఈస్ నాట్ ప్రజెంట్ ఇన్ ద న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. అదేంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ మాత్రం మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లేదు. అండ్ యు నో వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ నాట్ దేర్ ఫార్ నీట్ 2024 ఆల్సో. అంటే ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ నీట్ కూడా లేదు. సో అందువల్ల మీరు ఇక్కడ పార్ట్ 1 ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫాలో అయినా పర్లేదు, లేదంటే న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫాలో అయినా కూడా పర్వాలేదు. ఓకే, రైట్? ఎస్ రవితేజ, ఫర్ ష్యూర్ ఫిబ్రవరి ఎండ్కి అంతా ఆర్గానిక్ కంప్లీట్గా క్లియర్గా అయిపోతుంది. దట్ ఈస్ మై ప్రామిస్ ఫర్ ష్యూర్. ఓకే, ఇఫ్ దెర్ ఆర్ క్లాసెస్ నీడెడ్, ఐఎమ్ గోయింగ్ టు take the extra classes whenever that is needed, and I am going to finish it before February end. That is my promise. Okay na? ఆర్గానిక్లో ఏమేమి చాప్టర్స్ ఇంక్లూడ్ అయ్యాయి ఓ చెప్పండి సార్. ఖచ్చితంగా రష్మిత, ఐ విల్ టెల్ యూ. ఆర్గానిక్లో ఏది ఇంక్లూడ్ కాలేదు, అక్కడ కూడా యూ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ పార్ట్ 1కి చూసినట్లయితే యూ డోంట్ హ్యావ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఓల్డ్ ఎన్సీఆర్టీలో లేదు, న్యూ ఎన్సీఆర్టీ లేదు. అలానే అట్ ద సేమ్ టైం నీట్ సిలబస్లో కూడా మనకు ఈ పర్టికులర్ చాప్టర్ అయితే లేదు. అండర్స్టూడ్? మరి హౌ అబౌట్ ద రిమైనింగ్ చాప్టర్స్? అంటే మిగతా చాప్టర్స్ అన్నీ నీట్కున్నాయా అంటే ఎస్, అబ్సల్యూట్లీ ద రిమైనింగ్ చాప్టర్స్ ఆర్ దేర్ ఫార్ నీట్. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, సో ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించే చాప్టర్స్ అన్నీ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్. ఓకే, సో ఈ ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో దీంట్లో మనం రకరకాల కాన్సెప్ట్స్ అయితే నేర్చుకుంటాం, స్టార్టింగ్ విత్ మ్యాటర్. ఓకే, అలానే దాంతోపాటుగా యూ విల్ అండర్స్టాండ్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ నేర్చుకుంటాం, మోల్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం, అండ్ స్టాక్యోమెట్రీ నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా నీట్కి ఉన్నాయి. దిస్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ ఫార్ నీట్. అంటే మీరు యూ హ్యావ్ టు స్టిక్ టు ఎన్సీఆర్టీ టు learn about some basic concepts of chemistry. This is absolutely there for NEET. Okay, so ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్కటి ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తప్ప మిగతావన్నీ నీట్గా ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఈస్ దర్ ఎనీ డిఫరెన్స్ ఫ్రమ్ దిస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ ద నీట్ సిలబస్? ఏమైనా డిఫరెన్స్ ఉందా అని అంటే ఈ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదు. అంటే యూ నో ద సిలబస్, అంటే మీకు దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా తెలుసు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టు లుక్ అట్ దిస్, ఇక్కడ కానీ గమనించినట్లయితే మీకు ఇక్కడ దిస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ దేర్ ఫర్ దిస్ నీట్. అవునా? సో ఈ కాన్సెప్ట్స్లో మనం కానీ గమనించినట్లయితే ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఎన్సీఆర్టీ. సో నా సజెషన్ ఏంటంటే స్టిక్ టు ఎన్సీఆర్టీ. ఓకేనా? ఫస్ట్ థింగ్. సార్, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ లెర్నింగ్ త్రూ ఎన్సీఆర్టీ, ఒకవేళ నాకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, నన్ను ఎలా చదవమంటారు? వాట్ షుడ్ ఐ డూ? ఎందుకంటే నేను మీకు ఎన్నోసార్లు ఈ వర్డ్ని స్పెసిఫై చేశాను. మనకు ఒక పర్టికులర్ బుక్ తీసుకుంటే ఒక కాన్సెప్ట్ అర్థమవుతుందన్న గ్యారంటీ అయితే ఉండదు. ఎందుకంటే ప్రతి టీచర్కి డిఫరెంట్ అప్రోచ్ ఉంటాయి, ప్రతి ఆథర్కి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి ఇన్ రైటింగ్ దేర్ నోట్స్, అంటే బేసికలీ యువర్ టెక్స్ట్ బుక్స్. ఓకే, సో అటువంటప్పుడు ఏం చేయాలి అని అంటే టేక్ సమ్ అదర్ బుక్.
ఓకే, ఎన్సీఆర్టీ కాకుండా ఇంకేదైనా బుక్ తీసుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ తీసుకుందాం. ఓకే, సో ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ మీకు అర్థం కావట్లేదు అనుకోండి. పార్ట్ 1 మాత్రం రమ్య న్యూ ఎన్సీఆర్టీ అయినా పర్లేదు, ఓల్డ్ ఎన్సీఆర్టీ అయినా పర్లేదు, ఇట్ ఈస్ అప్ టు యూ. ఎందుకంటే న్యూ ఎన్సీఆర్టీలో ఓల్డ్ ఎన్సీఆర్టీలో టాపిక్స్ అయితే ఏమీ యాడ్ చేయడం జరగలేదు, కానీ తీసేయడం అయితే జరిగింది. ఓకే, అందువల్ల మీకు జరిగే ఇష్యూ అయితే ఏముండదు. సో ఫస్ట్ పార్ట్ 1 విషయానికి అయితే ఓల్డ్ ఎన్సీఆర్టీ అయినా న్యూ ఎన్సీఆర్టీ అయినా మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే దాంట్లో లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ చెక్ ద టాపిక్స్ ఎవ్రీ సింగిల్ థింగ్ మై సెల్ఫ్. ఓకే, సో నేను టాపిక్స్ కూడా చూసాను, ఆల్ ద టాపిక్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యువర్ ఎన్సీఆర్టీ. సో ఈ టాపిక్స్ కనుక మీకు అర్థం కాలేదంటే అప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఎ న్యూ బుక్, ఏదైనా ఒక రెఫరెన్స్ బుక్, మీకు నచ్చిన రెఫరెన్స్ బుక్. నేను ఈ బుక్కే తీసుకోండి అని అయితే నేను చెప్పను. ఈ ఒక రెఫరెన్స్ బుక్ తీసుకోండి, చదవండి, అర్థమైంది అనుకోండి, అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ రెఫరెన్స్ బుక్ ఎక్కడుందో అక్కడ పెట్టేసి గెట్ బ్యాక్ టు యువర్ ఎన్సీఆర్టీ. గుర్తుపెట్టుకోండి. సార్ లేదు సార్ నేను ఇది కాకుండా రెఫరెన్స్ బుక్ తీసుకుంటాను అన్నారనుకోండి, కొన్నిసార్లు ఏంటంటే మీరు తీసుకునే రెఫరెన్స్ బుక్ కంప్లీట్గా ఎగ్జాక్ట్గా నీట్ సిలబస్ని ఫాలో అవుతారో లేదో మీకు తెలియదు. అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ లాట్ ఆఫ్ టైం. ఎంతో టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఎ వేస్ట్, గెయినింగ్ నాలెడ్జ్ ఇస్ నెవర్ వేస్ట్. ఓకే, కానీ యూ హ్యావ్ సర్టెన్ గోల్ అండ్ దిస్ ఈస్ వాట్ యూ వాంట్ టు డూ. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్ళాలి అని అంటే యూ హ్యావ్ మేడ్ అప్ యువర్ మైండ్. నేను ఇది చెయ్యాలి అంటే ఇది నేర్చుకోవాలి అని మీకు ఆల్రెడీ చాలా గట్టి సంకల్పంతో ఉన్నారు. ఓకే, సో అటువంటప్పుడు మీరు ఆబ్వియస్గా ఐ వుడ్ సజెస్ట్ అక్కడికి వెళ్ళాలంటే వాట్ ఇస్ ద థింగ్ దట్ యూ నీడ్ టు డూ. కొన్నిసార్లు మీరు ఏదైనా బుక్స్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫాలోయింగ్ నీట్ సిలబస్, మీకు ఎంతో you will gain knowledge, that is seriously an awesome thing, కానీ you might end up losing lot of your time. ఎందుకంటే this you are working towards this, అందువల్ల చెప్తున్నాను. ఓకే, సో when it comes to weightage, okay, so when it comes to weightage, physical chemistry కావచ్చు, inorganic కావచ్చు, organic కావచ్చు, all of them will have approximately 30 to 35% weightage. Okay, so organic kuda there are times I have seen where you have organic even 40% also. Okay na, so meeku ikkada weightage aithe even ga split ayi untadi. You will not see much of a difference when it comes to the weightage part. Okay na, is this clear? Delete topics kuda chadavala ledu Shri, delete అయిన టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎప్పుడైతే ఒక టాపిక్ చదువుతున్నారు అనుకోండి, యాజ్ పర్ ద సిలబస్ మీరు చదువుకునేటప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొన్ని టాపిక్స్ మీరు చదివేటప్పుడు అరే ఈ టాపిక్ ఏంటి, దీంట్లో ఏదో ఇది ఇచ్చారే, ఈ టాపిక్ నేను అర్థం చేసుకోవాలంటే ఇది చదువుంటే బాగుండు అని మీకు అనిపించినట్లయితే అప్పుడు మాత్రమే ఆ డెలీటెడ్ టాపిక్ని మళ్ళీ మీరు తీసుకొని చదవండి. ఎందుకంటే ఆ డెలీటెడ్ టాపిక్ మీరు చదివినప్పుడు ఇది మీకు అర్థమవుతుంది, లేదంటే ఈ టాపిక్ అనేది అర్థం కాదు. That is the reason I am saying. Okay, for example, మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, వాటి గురించి మీకు బేసిక్ ఐడియా ఉన్నట్లయితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు టెల్ అబౌట్ ద పోలార్ కాంపౌండ్స్, నాన్ పోలార్ కాంపౌండ్స్ అండ్ వాటి మధ్య ఉండే ఫోర్సెస్, ఇవన్నీ కూడా కొంత ఒక రకంగా ఈజీ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ ద సంథింగ్ దట్ కంట్రోల్స్ ద బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో అటువంటిప్పుడు ఏంటంటే ఓకే ఇటువంటి ఫోర్సెస్ ఉంటాయా ఈ పార్టికల్స్ మధ్యలో అని మీకు తెలిసినప్పుడు ఏంటంటే మీ అండర్స్టాండింగ్ విల్ బీ బెటర్. అటువంటి సమయంలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ గురించి చదువుకోవడంలో తప్పేం లేదు. ఈవెన్ దో ఇట్ ఇస్ డెలీటెడ్, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎన్హాన్సింగ్ యువర్ లెర్నింగ్. అది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సింపుల్గా ఈ పర్టికులర్ కాంపౌండ్లో ఈ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి అని చెప్పేస్తారు, కానీ ఆ ఫోర్సెస్ అంటే ఏంటో అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటర్లో డైపోల్ ఫోర్సెస్ ఉంటాయి అని అంటాం. ఓకే, దే ఆర్ డైపోల్ ఫోర్సెస్, వాటిల్నే మనం హైడ్రోజన్ బాండింగ్ అంటాం. అంటే స్ట్రాంగ్ డైపోల్ ఫోర్సెస్ ఆర్ హైడ్రోజన్ బాండింగ్. సో ఈ డైపోల్ ఫోర్సెస్ అంటే ఏంటో మీకు తెలియాలి కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ టు go through the topic again, get back to your syllabus. That is the first thing you have to understand. Okay, so this is something you have to understand about some basic concepts of chemistry. Mari second chapter వచ్చేసరికి ఇక్కడ మనకు atomic structure అనేది ఉంటుంది. Okay, so here you have structure of atom or atomic structure. So ఈ structure of atom ఏంటంటే whatever that is there in the NEET syllabus, that is also there in the NCERT. అంటే నీట్లో ఉండే ప్రతి సిలబస్ అంటే ప్రీతిలో ఉండే ప్రతి టాపిక్, ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ కూడా ఎన్సీఆర్టీలో ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ స్టిక్ టు
ఎన్సీఆర్టీ. ఒకవేళ ఈ టాపిక్స్లో ఏదైనా అర్థం కాలేదు అని అంటే ఈ టాపిక్స్ ప్రతి ఒక్కటి కూడా మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అండ్ ఎన్సీఆర్టీలో ఉండే ప్రతి టాపిక్ ఇక్కడ ఉంది ఇక్కడ. ఓకే, సో అందుకని అటామిక్ స్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి స్టిక్ టు ఎన్సీఆర్టీ. అర్థం కాలేదంటే దెన్ గో ఫర్ రెఫరెన్స్ బుక్ అండ్ దెన్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ ద రెఫరెన్స్ బుక్ అండ్ ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ ఎన్సీఆర్టీ అగైన్. ఎందుకంటే మీకున్నది 6 నెలలు మాత్రమే, అందుకనే చెప్తున్నాను. ఓకే, అండర్స్టూడ్ సార్. చాప్టర్ అయిపోయిన ప్రతిసారి నేను ఏం చేయమంటారు, ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయమంటారు, ఎలా ప్రాక్టీస్ చేయమంటారు అనే విషయాన్ని లాస్ట్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ సిలబస్ గురించి మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మరి దెన్ హౌ అబౌట్ దిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. సో బేసికలీ వీఆర్ టాకింగ్ అబౌట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, దీని గురించి ఇలానే పెడదాం. సో కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. సో ఇది కూడా ఒక ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్. సో దీంట్లో మీరు అయానిక్ బాండింగ్ గురించి, కోలెంట్ బాండింగ్ గురించి, కోఆర్డినేట్ కోలెంట్ బాండ్ గురించి, హైడ్రోజన్ బాండింగ్ గురించి, వీటిలన్నిటి గురించి మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఓకే, సో కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ అనేది మొత్తం కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ మూడిట్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ దాట్ యూ వుడ్ నీడ్ this chemical bonding and molecular structure to understand the other concepts. So ikkada kanipinche ee 3 chapters evaithe unnayo, that is structure of atom, classification of elements and periodicity and properties, chemical bonding. Ee mooditni matram meer compulsory nerchukovali. These are the foundations for chemistry basically ga cheppalante. Okay, okay, deleted topics meeda istanu. I am going to tell you every single topic here, Shri. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మాత్రమే డెలీటెడ్. అండ్ ఇక్కడ కనిపించే మీకు ప్రతి ఒక్కటి కూడా కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ కావచ్చు, థర్మోడైనమిక్స్ కావచ్చు, ఈక్విలిబ్రియం కావచ్చు. సో వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ఎన్సీఆర్టీ దట్ ఈస్ ఎనఫ్. స్టిక్ టు యువర్ ఎన్సీఆర్టీ. న్యూ టెక్స్ట్ బుక్ అయినా పర్లేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయినా పర్లేదు, నో ఇష్యూస్ విత్ ఇట్. ఓకే, బట్ యూ హ్యావ్ టు స్టిక్ టు ఎన్సీఆర్టీ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అర్థం కాలేదంటే దెన్ గో ఫర్ ద రెఫరెన్స్ బుక్. అండర్స్టూడ్? క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ 1 ఆఫ్ యువర్ నీట్ సిలబస్. ఓకేనా? మరి ఇక్కడ ఈ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చూస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మీరు గ్రూప్స్లో, పీరియడ్స్లో, ట్రెండ్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. ఓకే, అండ్ యు నో వన్ మోర్ థింగ్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి అంటే ఈ టాపిక్ అయితే కంపల్సరీ యూ హ్యావ్ టు మాస్టర్ దిస్ పర్టికులర్ టాపిక్. దిస్ విల్ బీ ద ఫౌండేషన్ ఫర్ ఇన్ఆర్గానిక్. దాంతోపాటు ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్ఫీ, అలానే ఎలక్ట్రోనెగటివిటీ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు నేర్చుకుంటారు. అండర్స్టూడ్? క్లియర్? ఫన్నీ వీడియోస్ షూర్, అబ్సల్యూట్లీ ఐ విల్ పుట్ దాట్. ఖచ్చితంగా పెడతాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ విల్ పోస్ట్ ద వెయిటేజ్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, వెయిటేజ్ ఇది కాబట్టి ఇలానే వస్తాయి అని అయితే ఎవరం గెస్ చేయలేం. ఓకే, బట్ వీ క్యాన్ టెల్ ద ప్రాబబిలిటీ. ఓకే, హియర్ ఇస్ వేర్ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ మోర్ అనే విషయాన్ని అయితే మనం చెప్పచ్చు. ఓకే, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మీ క్లాసెస్ వినాక ఎన్సీఆర్టీ చదవాలా సార్? అవసరం లేదు తనుజ. ఐఎమ్ 100% ష్యూర్ నా క్లాసెస్ వింటే మీరు మళ్ళీ ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం అయితే లేదు. ఐ కెన్ గ్యారంటీ దట్ ఈస్ ఫర్ షూర్. కావాలంటే నా క్లాస్ విన్న తర్వాత మళ్ళీ యూ గో టు ఎన్సీఆర్టీ అండ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీలో ఉన్నదానికంటే కూడా I would have explained lot of things to explain things better. Okay na? Clear? So this is the first clarity I am giving you about the part 1 syllabus of NCERT. States of matter వదిలేసి మిగతాదంతా మీరు చదివి తీరాల్సిందే. This is the first point you have to understand about part 1 of grade 11 NCERT. Okay na? So ఇక్కడ చూస్తే మీకు ఇన్ఆర్గానిక్ టాపిక్స్ కూడా. ఓకే, సో ఆల్ దిస్ టాపిక్స్, సో ఇక్కడ కనిపించే అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఈ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఇస్ కంప్లీట్లీ దేర్ ఇన్ ఎన్సీఆర్టీ. సో దిస్ ఆల్సో స్టిక్ టు ఎన్సీఆర్టీ. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ అలానే థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్లో మీకు ఫండమెంటల్ కాన్సెప్ట్తో పాటు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది. ఇక్కడ మీరు ఎంథాల్ఫీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వీటి గురించి, ఈ 3 టర్మ్స్ గురించి చాలా ఇన్ డీటెయిల్డ్గా చదువుకుంటారు. ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది. ఓకే, క్లియర్? దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ థర్మోడైనమిక్స్ ఆల్సో. ఓకే, దెన్ హౌ అబౌట్, సో వీ హ్యావ్ లుక్డ్ అట్ దిస్ చాప్టర్స్. మరి ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి కూడా ఈక్విలిబ్రియంలో కూడా వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దిస్ పర్టికులర్ టాపిక్స్. ఇక్కడ కనిపించే ప్రతి చాప్టర్ కూడా ఈక్విలిబ్రియంలో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి కూడా మనకు
యూ హ్యావ్ దెమ్ ఇన్ ఎన్సీఆర్టీ. స్టిక్ టు దెమ్. అర్థం కాలేదంటే మాత్రమే మీరు వేరే బుక్స్ తీసుకోండి. సరే, ఎందుకు మీరు ఒక్కొక్క టాపిక్ చదివి చెప్పట్లేదు అని అంటే, ఇక్కడ కనిపించే ప్రతి టాపిక్ మీకు ఎన్సీఆర్టీలో ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సేవ్ వన్ బై వర్డ్ ఈచ్ ఇట్, అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బోర్ యూ. ఓకే, మీకు బోర్ కొట్టించాలైతే నేను అనుకోవట్లేదు. ఐ వాంట్ టు గివ్ ద క్లారిటీ అరౌండ్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, సో ఎందుకంటే ఒక పేపర్లో తీసుకుంటే సిలబస్ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదువుకోవాలి అన్నది ఒక్కటే డిఫరెన్స్. ఓకే, నేను ఎప్పుడు చెప్తాను, ప్లానింగ్ అనేది అది మీ వంతే జరగాలి, మీరే ప్లాన్ చేసుకోవాలి. ఇన్ని రోజుల్లో నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు లోపల కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక 90 days ఉన్నాయి, ఈ 90 daysలో చేయాలనుకుంటున్నాను. ఇదన్నీ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్లానింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేరు. ఓకే, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ అండ్ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్. అంటే ఇద్దరు ఒకటి కాదు ఎప్పటికి కూడా. ఇద్దరికి ఒకటే ప్లానింగ్, నో, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఎందుకంటే యువర్ మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్ అండ్ హిస్ మైండ్ సెట్ ఇస్ డిఫరెంట్. అండ్ మీరిద్దరూ పనిచేసే విధానం, ఉండే విధానం, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మీరు మాత్రమే చేసుకోగలరు. ఇంకొకరు ఎవరో చేసి అయితే మీకు ఇవ్వలేరు, ఇంక్లూడింగ్ మీ. నేను ఇది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అయితే సూపర్ ఉంటుంది, మస్త్ బాగా మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారు అన్న కూడా ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ క్యాన్ డిసైడ్ థింగ్స్ ఫర్ యూ. ఓకే, అండర్స్టూడ్, క్లియర్? సో వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ part 1. మరి part 2కి వచ్చేసరికి, ఓకే, సో ఇన్ ద part 2 ఆఫ్ grade 11 దిస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ యూ హ్యావ్. దీంట్లో ఏమేమి ఉన్నాయి? రెడాక్స్ రియాక్షన్స్ ఉన్నాయి, హైడ్రోజన్ ఉంది, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంది, పి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్, హైడ్రోకార్బన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఈ part 2కి వచ్చేసరికి ఎన్నో టాపిక్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఓకే, మరి ఏ టాపిక్స్ రిమూవ్ చేయబడ్డాయి న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంటే ఇవన్నీ కూడా రిమూవ్ చేయబడ్డాయి. సో ద రెడ్ కలర్డ్ వన్స్, హైడ్రోజన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లేదు, అలానే పి బ్లాక్ ఎలిమెంట్స్ లేదు, అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కూడా మీకు లేదు. డూ యూ అండర్స్టాండ్ దిస్? అండ్ యు నో వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం గమనించినట్లయితే ఈ న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం మీరు కానీ చూసినట్లయితే, ఓకే, ఇది సిలబస్లో లేదు, హైడ్రోజన్ అనేది సిలబస్లో లేదు, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది సిలబస్లో లేదు, వెరాస్ మిగతా అన్నీ కూడా సిలబస్లో ఉన్నాయి. పి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా పార్షియల్గా మాత్రమే సిలబస్లో ఉంది. అంటే పార్షియల్గా మాత్రమే మీకు ఇది సిలబస్లో ఉంది. ఒకవేళ మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నట్లయితే మీకు రెడాక్స్ రియాక్షన్స్ ఇక్కడే ఉంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ బిట్. డెలీటెడ్ టాపిక్స్ని ఇన్ ఎన్సీఆర్టీ చెప్పండి సార్. ఎస్, అబ్సల్యూట్లీ నీట్. ఐఎమ్ రెఫరింగ్ ఇన్ ద న్యూ ఎన్సీఆర్టీ అండ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. దిస్ ఆర్ ద డెలీటెడ్ టాపిక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టాపిక్స్ నీట్కి కూడా లేవు. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అస్సలు లేదు నీట్కి. దాంతోపాటుగా ఇక్కడ కనిపించే చాప్టర్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లేదు, అలానే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, హైడ్రోజన్, ఈ మూడు అయితే కంప్లీట్గా లేవు. ఓకే, మరి పి బ్లాక్ ఎలిమెంట్స్ అయితే పార్షియల్గా ఉంది. సో పార్షియల్గా ఉండడం అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వెన్ ఐఎమ్ టేకింగ్ దిస్ రెడాక్స్ రియాక్షన్స్, సో ఫస్ట్ థింగ్ రెడాక్స్ రియాక్షన్స్ అయితే కంప్లీట్గా ఉంది. మీరు రెడాక్స్ రియాక్షన్స్ అయితే యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఏదైతే ఎన్సీఆర్టీలో ఉందో కంపల్సరీ, ఏది వదలకుండా కంపల్సరీ మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే నీట్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు సార్, ఇటువంటి డౌట్ అయితే మీకు ఉంటుంది. సో మీకు ఇచ్చిన 50లో ఒక 45 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారు, ఇస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే మీకుండే టైంలో, మీకున్న 3 గంటల్లో కూడా, ఓకే, దట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్ దాట్, ఓకే, అవుట్ ఆఫ్ యువర్ 3 hours, ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అయితే 30 secondsలో సాల్వ్ చేయొచ్చు, కొన్ని 45 secondsలో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. నాకు తెలిసి డిఫికల్టీ క్వశ్చన్స్ అనేవి నీట్లో ఉండవు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మీకుండే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీ క్వశ్చన్స్ ఆర్ మోడరేట్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే కొంత సమయం మీరు కానీ కేటాయించినట్లయితే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేయగలరు. ఓకేనా? ఐఎమ్ 100% ష్యూర్ అబౌట్ ఇట్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్పీడ్ అండ్ అక్యురసీ. వెన్ ఇట్ కమ్స్ టు నీట్, మీకు ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే 2 things. వన్ ఇస్ ద స్పీడ్, రెండోది ఏంటంటే అక్యురసీ.
ఓకే, డిఫికల్టీ లెవెల్ వచ్చేసరికి దీంట్లో అడిగేది మనకు ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్సే ఉంటాయి, చాలా వరకు ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్సే ఉంటాయి. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద డిఫికల్టీ లెవెల్. కానీ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ దిస్ స్పీడ్ అండ్ అక్యురసీ, ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. అర్థమైందా? సార్ మీరు న్యూ సిలబస్ ప్రకారం లెక్చర్స్ చెప్తున్నారా? అబ్సల్యూట్లీ మనీషా, ఐఎమ్ స్టికింగ్ టు ద న్యూ సిలబస్. ఓకే, కానీ ఎక్కడైతే ఏదైతే కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోవడానికి ఇంకేదైనా కాన్సెప్ట్ అవసరం అవుతుంది అని నాకు అనిపించినప్పుడు మాత్రమే ఐఎమ్ టేకింగ్ ఫ్యూ అదర్ కాన్సెప్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్పాలని అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. మీరు ఒకవేళ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని మీరు ఐసోమెరిజం చూసినట్లయితే హార్డ్లీ మీకు ఒక 2 pages ఉంటుంది. ఎన్ని పేజెస్? 2 pages. అలా అని దట్ డజంట్ మీన్ దాట్ అక్కడ లేదు అని కాదు. ఓకే, బికాస్ దెర్ ఈస్ మోర్ టు ఇట్. అంటే మీకు కనిపించేదానికంటే దెర్ ఈస్ లాట్ మోర్ టు దిస్ ఐసోమెరిజం. నేను అందుకనే చెప్తాను, ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఐసోమెరిజం, if you are looking at it in the structural isomerism, tautomerism గురించి I have taken literally one very huge big class. ఒక క్లాస్ మొత్తం tautomerism గురించే చెప్పాను. ఓకే, బికాస్ there are certain parts that are given in NCERT. Okay, but you have to spend some time in understanding. So basically అక్కడ ఏమి ఇవ్వలేదు అని అంటే it doesn't mean that it is not there in the syllabus or something. అక్కడ మీకు tautomerism ఇచ్చారు అని అంటే you must understand very clearly about tautomerism. కొన్నిసార్లు మీకు క్లారిటీ అనేది రాకపోవచ్చు tautomerism. అందుకని అటువంటి సమయంలోనే ఒక రెఫరెన్స్ బుక్ తీసుకోండి, కొంత చదవండి, దెన్ అగైన్ గెట్ బ్యాక్ టు యువర్ ఎన్సీఆర్టీ. అండర్స్టూడ్? క్లియర్? ఎస్ రమ్య, part 2 new NCERT or old NCERT? I will tell you Ramya, I will tell you that. Okay, part 2 విషయానికి వస్తే మనకు న్యూ ఎన్సీఆర్టీలో ఈ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లేదు, అట్ ద సేమ్ టైం ఇది కూడా సిలబస్లో లేదు. గమనించండి. సో దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్, దిస్ ఇస్ ఆల్సో నాట్ దేర్ ఇన్ ద సిలబస్, అండ్ ఇది కూడా నాట్ దేర్ ఇన్ ద సిలబస్. ఓకే, కానీ ఇక్కడ మనం ఓల్డ్ ఎన్సీఆర్టీ న్యూ ఎన్సీఆర్టీ డిఫరెన్స్ చూసినట్లయితే ఒక పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. సో మనకు ఒక పీ బ్లాక్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే పార్షియల్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎంతవరకు నేర్చుకోవాలి సార్? ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి? సో మనకు పీ బ్లాక్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఓకే, స్టార్టింగ్ విత్ 3A గ్రూప్ అలానే 4A గ్రూప్. సో దిస్ ఇస్ ఇన్ grade 11. ఓకే, మరి grade 12లో 5A 6A 7A 8th గ్రూప్ గురించి మాట్లాడదాం. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ 6 పీరియడ్స్లో ఈ 6 గ్రూప్స్లో కూడా ఈ 2 గ్రూప్స్ ఇక్కడ మాట్లాడదాం. సో ఈ part 2లో మీరు ఈ 2 గ్రూప్స్ కానీ గమనించినట్లయితే, మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ గివెన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ మీకు జనరల్ ప్రాపర్టీస్తో స్టార్ట్ చేస్తారు, కావాలంటే చూడండి. అలానే జనరల్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, అంటే ఆ మెటల్స్కి ఉన్న ఆ కాంపౌండ్స్ ఆఫ్ మెటల్స్కి ఉన్న జనరల్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం డిస్కస్ చేస్తారు, కావాలంటే చూడండి. సో ద ఫస్ట్ థింగ్ విల్ బీ దట్. అక్కడి నుంచి ఓకే, యూ మస్ట్ లెర్న్ అంటిల్ ద యునీక్ బిహేవియర్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్. సో ఎన్సీఆర్టీలో మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉంటుంది. సో దీన్ని నేర్చుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు రెఫర్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఇది న్యూ ఎన్సీఆర్టీలో లేదు. సో యూ మస్ట్ రెఫర్ ఓల్డ్ ఎన్సీఈఆర్టీ. అర్థమైందా? ఒక పీ బ్లాక్ ఎలిమెంట్స్కి మాత్రమే మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీలీ యూ కెన్ ఎగ్జామ్ దిస్ చాప్టర్స్. హైడ్రోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ డిలీట్ చేసేసి దాంతో పాటుగా పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మీకు చూసినట్లయితే ఒక సపరేట్ హెడ్డింగ్తో కాంపౌండ్స్ ఆఫ్ పీ బ్లాక్, కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్, కాంపౌండ్స్ ఆఫ్ సిలికాన్, కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్, ఇటువంటి హెడ్డింగ్స్తో మీకు ఇచ్చుంటారు. అవి మాత్రం సిలబస్లో లేవు. దట్ ఈస్ 100% షూర్. సో దీంట్లో మీకు ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఏమున్నాయి అని అంటే, ఓన్లీ యూ హ్యావ్ జనరల్ ప్రాపర్టీస్, అలానే ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్, వీటిలో ఏదైనా ట్రెండ్స్ ఉన్నట్లయితే ట్రెండ్స్ ఆర్ ఆల్సో దేర్. వీటితో పాటు యూ మస్ట్ లెర్న్ అబౌట్ ద ట్రెండ్స్. సో దీంట్లో ట్రెండ్స్ కూడా మీకు
ఉన్నాయి. అర్థమైందా? అలానే అట్ ద సేమ్ టైం మీకు ప్రతి చోట యునిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఏంటది? యునిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్, యునిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గ్రూప్, ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ గ్రూప్, ఇదైతే ఉంది. అంటే బేసికల్గా మీకు సిలబస్ కానీ మీరు కానీ చూసినట్లయితే, సో ఇన్ ద ఇన్ఆర్గానిక్ సెక్షన్ ఇఫ్ యూ నోటీస్, మీరు చూడండి ఇక్కడ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మీరు అన్నీ నేర్చుకుంటారు ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ. తర్వాత ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ మీరు బాగా గమనించండి, యూ అబ్జర్వ్ దిస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ హియర్. గ్రూప్ 13 to 18 అంటే 13, 14, 15, 16, 17, 18 ఇవన్నీ గ్రూప్స్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అండ్ జనరల్ ట్రెండ్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ఇది మాత్రమే అడుగుతున్నారు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మీరు ఎప్పుడూ కూడా తెలుసుకోవాల్సిందే, మ్యాండేటరీగా తెలుసుకోవాలి. ఓకే, దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. తర్వాత జనరల్ ట్రెండ్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, సో వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ కావచ్చు, సో కొన్నిసార్లు ఒక సర్టెన్ కాంపౌండ్స్ రియాక్టివిటీ విత్ ఎ పర్టికులర్ అదర్ సబ్స్టెన్స్, ఇట్లా కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి మాత్రమే అడుగుతారు. అంటే ఇనీషియల్గా ఎక్కడ వరకు అడుగుతారంటే యునిక్ బిహేవియర్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఈచ్ గ్రూప్ ఉంది కదా, అంటే మీకు ఒక గ్రూప్లో చూసినట్లయితే ఫస్ట్ ఎలిమెంట్ గురించి ఒక యునిక్ బిహేవియర్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యునిక్ బిహేవియర్ ఆఫ్ బోరాన్, యునిక్ బిహేవియర్ ఆఫ్ కార్బన్. సో ఇక్కడ వరకు మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో కూడా అలానే ఉంటుంది. ఓకే, సో అక్కడ వరకు చదువుకోవాలి. తర్వాత మీకు కాంపౌండ్స్ ఆఫ్ బోరాన్ ఇవన్నీ వస్తాయి, కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికాన్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ కూడా ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద నీట్ సిలబస్. ఇట్ ఈస్ నాట్ దేర్ ఫర్ నీట్ సిలబస్, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ స్పెసిఫైడ్ హియర్. ఓకేనా, మనం కాంపౌండ్స్ గురించి వాటి యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ లేదు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో రవితేజ సార్ ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ కూడా ఓకే ఫిబ్రవరి, దట్ ఈస్ ఐ టోల్డ్. రమ్య సార్ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఎక్కడా దొరకట్లేదు సార్, ఆన్లైన్లో కూడా లేవు సార్, మీరు మాకు పీడిఎఫ్ సెండ్ చేయండి. అబ్సల్యూట్లీ రమ్య, ఐ విల్ హెల్ప్ యూ అవుట్, ఐ విల్ సెండ్ ద పీడిఎఫ్. ఓకే, ఐ విల్ ట్రై టు సీ ఇఫ్ దట్ ఈస్ అవైలబుల్. Okay, if there is a possibility, I will share the link to it if there is a possibility through the website. Okay, I'll check and I'll share it in the Telegram group. ఆ లింక్ దొరికితే కంపల్సరీ షేర్ చేస్తాను, సరేనా? అండ్ ఇస్ దిస్ క్లియర్? అవును సార్, సిలబస్ మొత్తం జాన్కి ఎండ్ చేసేయండి సార్ ప్లీజ్. ఐ విల్ ట్రై వైష్ణవి, ఐ కెనాట్ ప్రామిస్ దట్. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎప్పుడులోపు కంప్లీట్ అవుతుంది? ఇట్ విల్ బీ ఫిబ్రవరి ఫర్ షూర్. నీట్ ఖచ్చితంగా ఇట్ విల్ బీ టిల్ ఫిబ్రవరి మనకు ఆర్గానిక్ అయితే జరుగుతుంది, సరేనా? సో ఇస్ దిస్ క్లియర్? సో ఇక్కడ మనకు ఇదే పార్షియల్గా చదువుకుంటాం. అంటే పార్ట్ 2కి వచ్చేసరికి మనం యూ కెన్ రెఫర్ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఆర్ న్యూ ఎన్సీఆర్టీ, నో ఇష్యూస్ విత్ దట్. ఓకే, కొత్త ఎన్సీఆర్టీ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఓల్డ్ ఎన్సీఆర్ ద న్యూ వన్ ఆర్ ద ఓల్డ్ వన్. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే యూ మస్ట్ అండర్స్టాండ్ ఈ ఓల్డ్ ఎన్సీఆర్టీకి న్యూ ఎన్సీఆర్టీకి డిఫరెన్సెస్ ఏంటంటే దిస్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్. ఏవైతే న్యూ ఎన్సీఆర్టీలో లేవో అవి సిలబస్లో లేవు. పోనీ ఏవైతే ఎన్సీఆర్టీలో లేవంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా లేదు, కానీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ పార్షియల్గా మనకు సిలబస్లో నీట్ సిలబస్లో అయితే ఉంది. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ 2. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు స్టిక్ టు ఎన్సీఆర్టీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్, హైడ్రోకార్బన్స్, ఇవన్నీ కూడా దిస్ బోత్ ఆర్ ఆల్సో ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఓకేనా? అట్లా అన్ని మీరు ఎన్సీఆర్టీ చదివితేనే అన్నీ అర్థమవుతాయని నేను చెప్పను. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే ఇంకొక బుక్ తీసుకొని కొంతవరకు చదవండి. ఓకే, అండర్స్టూడ్? క్లియర్? Shri, I will complete inorganic in just 2 months for sure. So November, December or by Jan 15th like that. I will give you that schedule, not today. I will take a session and I will let you know in that session. Sarena? Okay na Shri? Clear? Meek edaina questions unte please type it out. I will answer your questions if you have any more questions. Okay? So this is for grade 11. ఓకే, సో గ్రేడ్ 11లో మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ అయినా ఫాలో అవ్వండి, న్యూ ఎన్సీఆర్టీ అయినా ఫాలో అవ్వండి. ఒకవేళ న్యూ ఎన్సీఆర్టీ ఫాలో అయ్యేటట్టయితే ఒక్కటే ఒక కన్సర్న్ ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ దగ్గర మాత్రమే కన్సర్న్. సో ఆ పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రం మీరు ఉండదు, దాంట్లో ఉండదు. సో అటువంటప్పుడు మాత్రమే మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీ అవసరం అనేది ఉంటుంది. ఓకేనా? వైష్ణవి సార్ మీ మీదే డిపెండ్ అయ్యాను సార్, ప్లీజ్ ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. ఐ విల్ ట్రై వైష్ణవి, ఐఎమ్ రియలీ సారీ బికాస్ లైక్ there are a lot of things that are coming up. I will try my best to give you things on time. Okay na? Sarena Vaishnavi?
సార్ మండే నుంచి ఫిజికల్ కెమిస్ట్రీ అప్లోడ్ చేయండి సార్. లక్ష్మి, ఐ రిమెంబర్ యూ. నేను ఎప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను, బికాస్ యూ హ్యావ్ ఆస్క్ మీ అబౌట్ ఫిజికల్ కెమిస్ట్రీ అ లాట్. మండే రోజు కంపల్సరీగా మన ప్రాసెస్ ఫర్ ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ ఎలా ఉంటుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్ మండే. ఓకేనా లక్ష్మి? ఖచ్చితంగా. క్లియర్? అండర్స్టూడ్? ఫైన్. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద గ్రేడ్ 12th పార్ట్ 1. ఓకే, సో గ్రేడ్ 12 పార్ట్ 1కి వచ్చేసరికి దిస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ ఆఫ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. సో ఓల్డ్ ఎన్సీఆర్టీలో మనకు సాలిడ్ స్టేట్ ఉంది, సొల్యూషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉంది, అలానే కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ఐసోలేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇక్కడ మనకు ఓల్డ్ ఎన్సీఆర్టీకి న్యూ ఎన్సీఆర్టీకి డిఫరెన్స్ చూసినట్లయితే ఓల్డ్ ఎన్సీఆర్టీలో మనకు సాలిడ్ స్టేట్ లేదు, అలానే you don't have surface chemistry also, and general principles and process of isolation of elements ఇది కూడా మనకు న్యూ ఎన్సీఆర్టీలో లేదు. ఓకే, అండ్ ద అదర్ వన్ ఇస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా లేదు మనకి ఏది న్యూ ఎన్సీఆర్టీలో. ఓకే, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద న్యూ ఎన్సీఆర్టీ. సో మిగతావన్నీ కూడా న్యూ ఎన్సీఆర్టీలో ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ నోటీస్ రెస్ట్ ఆల్ ఆఫ్ ఇట్ ఆర్ దేర్ ఇన్ ద న్యూ ఎన్సీఆర్టీ. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రేడ్ 12లో పార్ట్ 1లో మనకు ఇక్కడ కనిపించే ఏ టాపిక్స్ కూడా సిలబస్లో లేవు. ఈ సాలిడ్ స్టేట్ నీట్ సిలబస్లో లేదు, సో సర్ఫేస్ కెమిస్ట్రీ నీట్ సిలబస్లో లేదు, జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది కూడా నీట్ సిలబస్లో లేదు. మరి పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రం మనకి పార్షియల్గా ఉంది. ఇది మనకి ఎలా ఉంది? పార్షియల్గా మాత్రమే సిలబస్లో ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీ అయినా న్యూ ఎన్సీఆర్టీ అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే, అండ్ సిలబస్ విషయానికి వస్తే ఆల్ ద టాపిక్స్ దెర్ ఇస్ నథింగ్ ఎక్స్టర్నల్ టాపిక్స్ అపార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ టాపిక్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ దేర్ నీట్ సిలబస్. ఓకే, సో ఈ నీట్ సిలబస్ కూడా కంప్లీట్లీ ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకేనా, మీరు ఒక్కొక్కటి వెరిఫై చేసినా కూడా ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఓకే వెన్ ఇట్ కమ్స్ టు హియర్ so we'll start with solutions, electrochemistry, chemical kinetics. Okay, so solutions ekkada undi? So manaki ikkada kinetics. Okay, kinetics విషయానికి వస్తే మీకు ఎలా అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఓన్లీ 0 and ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా, యూ డోంట్ హ్యావ్ టు గో టు సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ కైనెటిక్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. సో ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. శ్రీ బుక్స్ గురించి లాస్ట్లో మళ్ళీ మాట్లాడతాను శ్రీ, ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, సో ఇస్ దిస్ క్లియర్? సో మరి వెన్ ఇట్ కమ్స్ టు రెడాక్స్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను రెడాక్స్ రియాక్షన్స్ కూడా ఏదైతే మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉందో అన్నీ కూడా మీరు చదవాలి, బికాస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హియర్ ఈస్ దేర్ ఇన్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఓకేనా, మీకు ఏదైనా టాపిక్ అర్థం కాలేదంటే దెన్ గో టు ద న్యూ రెఫరెన్స్ బుక్. సరేనా? అండ్ హౌ అబౌట్ దిస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ? సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ విషయానికి వస్తే so when you are looking at the electrochemistry here, electrochemistry, all the topics that you see here, they are also present in NCERT. ఓకేనా, సో మీరు ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది. ఒకవేళ లేదు అని అంటే ఏదైనా అర్థం కాలేదంటే ఓన్లీ దెన్ డిఫరెంట్ బుక్స్. ఓకేనా, సో నెక్స్ట్ థింగ్, సో ఈక్విలిబ్రియం కూడా సేమ్, ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ టు యూ అబౌట్ దిస్. సో ఇది కాకుండా మనకు గ్రేడ్ 12కి వచ్చేసరికి పీ బ్లాక్ ఎలిమెంట్స్, దట్ ఈస్ ఫ్రమ్ 15th group to 8th group. So that is from 15 through 18th group, 15 to 18th group. ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సేమ్ జనరల్ ట్రెండ్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ ద గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఓకే, దాంతో పాటుగా యూనిక్ బిహేవియర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్, అదొక్కటి చదువుకుంటే సరిపోతుంది. కాంపౌండ్స్ ఆఫ్ దిస్ ఎలిమెంట్, కాంపౌండ్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్, అవన్నీ కూడా సిలబస్లో మనకైతే ఇక్కడ లేవు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ఫ్రమ్ దిస్ syllabus that is given by NMC. Understood? Tension is asking main concentration physical, inorganic, organic, adi main target pettukovali. Edi main target pettukovali. Okay, so to answer your question, tension team you have put, right? Okay. So to answer your question, I will tell you something. Okay, it depends on you. Which do you think you are really good with? ఒకటేంటంటే వీటి యొక్క వెయిటేజెస్ చూసినట్లయితే చాలా సిమిలర్గానే ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఆర్గానిక్ కొంత ఇచ్చి ఇన్ఆర్గానిక్ ఫిజికల్ ఎక్కువ అట్లేం ఉండదు.
You can check the even previous year papers. It will be approximately the same 35 to 40%. ఆ మధ్యలోనే ఉంటాయి, అన్నీ కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఫిజికల్ అలానే ఉంటుంది, ఇన్ఆర్గానిక్ అలానే ఉంటుంది, ఆర్గానిక్ అలానే ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ విచ్ యు ఆర్ గుడ్ అట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఓకే, మీకున్న 4 సబ్జెక్ట్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ జువాలజీ అండ్ బాటనీ. సో ఈ 4 మీరు విచ్ సబ్జెక్ట్ ఆర్ యూ స్ట్రాంగ్ విత్ అన్నారు అనుకోండి, మీకంటూ యూ విల్ ఫేవర్ టు ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది, చదివితే అన్నీ అర్థమవుతాయి, బట్ యూ హ్యావ్ బీన్ గుడ్ విత్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఇక్కడ కూడా సేమ్ లాజిక్. ఇక్కడ మీకు physical, if you are good at, then physical is good. You focus on physical and then with the remaining topics. ఓకేనా? ఇంకోటి అంటే మీకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇంకా మీకు ఏదైనా అర్థం కాలేదు అని అంటే యూ కెన్ ప్రిపేర్ దోస్ టాపిక్స్. ఇట్స్ నాట్ లైక్ యూ ఓన్లీ హ్యావ్ 1 month or 2 months లెఫ్ట్ ఫర్ నీట్. ఓకేనా? ప్రిపేర్ అవ్వండి, ఎవ్రీథింగ్ యూ ప్రిపేర్. ఓకేనా? కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఈ మూడిట్లో ఏంటంటే బేసిక్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. మీకు బేసిక్స్ వస్తే, ఓకే, గ్రేడ్ 11లో ఉండే బేసిక్స్, ఫిజికల్కి సంబంధించిన బేసిక్స్కి వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఇవి కానీ వచ్చినట్లయితే గ్రేడ్ 12లో హ్యాపీగా ఉంటుంది మీకు ఆ ట్రాన్సిషన్ కూడా. ఎందుకంటే దిస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ టు యువర్ గ్రేడ్ 12లో కావచ్చు, గ్రేడ్ 11లో కూడా ఎన్నో చోట్ల ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇది కాకుండా ఇంకొక చాప్టర్ అంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ రియలీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే దట్ విల్ బి ద ఫౌండేషన్ ఫర్ యువర్ ఇన్ఆర్గానిక్. ఓకేనా? క్లియర్? లక్ష్మీ ఈజ్ ఆస్కింగ్, సార్ మీరు అలానే క్లాసెస్ చెప్పండి సార్, మేము ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేస్తాం కెమిస్ట్రీ, అందరికీ ఆర్గానిక్ అంటే భయం సార్, మీ వల్ల ఆ భయం పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. ఖచ్చితంగా ఈరోజు ఎలా అయితే చెప్పానో, మన ఫస్ట్ క్లాస్ ఎలా అయితే చెప్పానో అలానే ఎవ్రీ సింగిల్ క్లాస్ విల్ బి దేర్. దేర్ వోంట్ బి ఎనీ హరీ ఆర్ ఐ వోంట్ బి స్ట్రెచింగ్ థింగ్స్. ఎక్కడ ఎంత అవసరమైతే అంత టైంని కంపల్సరీ కేటాయిద్దాం. ఓకేనా? Clear? We got time. We are going to do this properly and on a full-fledged basis. Okay na? Clear? So this is about it. So ikkada meeku part 2 ikkadiki vachesarike meeru you can take a old or new NCERT, కానీ ఒక్క issue ఎక్కడ అని అంటే that is only related to your P block elements. So P block elements partial గా ఉంది కాబట్టి if you are looking at this, except for the red colored ones, everything is there in the syllabus. Solutions, electrochemistry, chemical kinetics, P block elements, D and F block and coordination compounds. ఇవన్నిటికీ మీరు NCERT రెఫర్ చేస్తే సరిపోతుంది. ఓల్డ్ అయినా సరే, న్యూ అయినా సరే, వాటి రెండిట్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. కానీ కొన్ని టాపిక్స్ అనేవి న్యూ NCERTలో తీసేయబడ్డాయి తప్పితే ఇంకేమీ లేదు. సో అది కూడా ఏంటంటే యూ కెన్ లెర్న్ దిస్ ఓన్లీ P block elements మాత్రమే మీకు వేరియేషన్ వస్తుంది. మిగతా తీసేసినటివి ఏవి కూడా మీకు సిలబస్లో లేవు, ఒక P block elements తప్ప. ఓన్లీ దట్ టు దోస్ ప్రాపర్టీస్ యూ హ్యావ్ టు లెర్న్. Okay, understood? Is this clear? Do you have any doubts still here? Okay, so this is how you have to do. So manam grade 11 aithe, as we have discussed, similarly for grade 12 these are the topics that you have in your part 1. Idi new NCERT ana old NCERT ana meeru prepare avvachu. Okay na? So then how about part 2? So part 2 వచ్చేసరికి కంప్లీట్ ఆర్గానిక్ ఉంటుంది. ఈ ఆర్గానిక్లో కూడా మనకి ఏంటంటే కొన్ని టాపిక్స్ అయితే లేవు. సో ఏ టాపిక్స్ లేవు అని అంటే పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఈ 2 టాపిక్స్ కూడా దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద న్యూ NCERT. సో న్యూ NCERTలో మనకి 2 టాపిక్స్ కూడా లేవు, పాలిమర్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ పాలిమర్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ దే ఆర్ నాట్ ఈవెన్ దేర్ ఇన్ ద సిలబస్ ఫర్ నీట్. ఇవి 2 కూడా నీట్ సిలబస్లో లేవు. అంటే ఈ 2 గురించి మనం చదువుకోబోయేది లేదు. అర్థమైందా? Understood? Clear? So we are going to stick with the syllabus. So this will be the topics that we'll be following, starting with haloalkanes and haloarenes, alkalones, phenols, ethers, alane aldehydes, ketones and carboxylic acids, biomolecules and amines we will be doing as we go through this particular ultimate organic series. Okay na? Sir, class duration koncham tagginchandi. Arjun, I will try Arjun. ఎందుకంటే there are lot of things we are practicing in class. సో ఇక్కడ ఏంటంటే నేను సపరేట్గా ప్రాక్టీస్ సెషన్స్ తీసుకోవట్లేదు.
సో సెషన్లోనే మనం ఎన్నో ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా చాలా క్లియర్గా తెలుసు, ఇప్పటివరకు మనం చేసిన ప్రతి ఒక్క టాపిక్లో కూడా ఎన్నో క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసాం. ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టేకెన్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ 15 lectures that we have been through. Okay na? Sir, polymers, chemistry in everyday life, environmental chemistry topics kuda delete ayyaya. Yes. So whatever that is present in the red color, okay, ikkada nenu mention chesanu chudandi, idi nenu ide PPT ni I will post it in the group also, that is in the Telegram group. Ila meeku ee slide lo unnai maatrame meeku NEET syllabus ante as per part 1 part 2 ala nenu categorize chesi ichchanu. Okay, the one that you see in the red color is not there for your నీట్, కానీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే మనకు పార్షియల్గా ఉన్నాయి. ఓకేనా? అండర్స్టూడ్. సో డూ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫర్ మీ? మరి బుక్స్కి వచ్చేసరికి ఎలా? ఓకే, సో సిరి అడిగింది నన్ను, సిరి యూ హ్యావ్ ఆస్క్డ్ మీ సార్ ఏ బుక్స్ ఫాలో అవ్వమంటారు అని అడిగావు. ఓకే, సో మై సజెషన్ ఈజ్ సింపుల్. సార్ న్యూ ఎన్సీఆర్టీ బుక్ మాత్రమే ఉంది నా దగ్గర, ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్ లేదు సార్, ఎంతో నేను సెర్చ్ చేశాను కానీ దొరకట్లేదు, ఇట్లాంటి కన్సర్న్ మీకు కొంతమందికి ఉండొచ్చు. ఉన్నా సరే ఏదైనా మీకు నచ్చింది ఫాలో అవ్వండి. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీ. ఒక పీ బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ న్యూ ఎన్సీఆర్టీ సిలబస్ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ ఈస్ దేర్ ఫర్ నీట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు పీ బ్లాక్ ఎలిమెంట్స్ పార్షియల్గా నేర్చుకోవడానికి మాత్రమే ఓల్డ్ ఎన్సీఆర్టీ మీకు కావాలి. ఓకేనా? ఓకే, డస్ బై అస్. సార్ డైలీ క్లాసెస్ తీసుకోండి సార్. ఈరోజు తీసుకుంటున్నానా నేను ప్రతి So can you hear me? I'm sorry. It was my mic. It got switched off. ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్గా? I hope now you can hear me. I understand, Ramya. I think is my voice clear now? Okay, 5:52. So that means for the past 1 minute మీకు నా వాయిస్ అయితే వినిపించలేదు. Okay, so I hope now you can hear me, right? Is my voice clear now? మీరు కన్ఫర్మ్ చేస్తే నేను మాట్లాడతాను. ఓకే, ఆసమ్ ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫైయింగ్ దట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా జస్ట్ 45 minutesలో నేర్చేసుకోవాలి, 1 hourలో నేర్చేసుకోవాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఒక 5-6 hours నేర్చేసుకోవాలి, ఇటువంటి కోరిక ఉండడం సహజమే. ఎవరికైనా ఏంటంటే యూ వాంట్ టు లెర్న్ ఇట్ మోర్ ఈజీ, అంటే యూ విల్ లుక్ ఫర్ సమ్ ఈజీ వే ఆఫ్ లెర్నింగ్. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు లెర్న్ ద టాపిక్. మరి ఎలా నేర్చుకోవాలి సార్ అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం. మీ టైంని మీరు ఇన్వెస్ట్ చేయాలి, అది తప్పదు. ఓకే, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు బీ కమిటెడ్ టు ఇట్. మీరు దానికి కమిటెడ్గా ఉన్నట్లయితే మాత్రమే యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, దేనికి ఎంత సమయం కేటాయించాలో దానికి కేటాయించి తీరాల్సిందే. లేదు నేను 5 minutesలో 10 minutesలో 1 hourలో లేదంటే 2 hours చేస్తానంటే యూ విల్ నాట్ హ్యావ్ దట్ క్లారిటీ. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, ఈవెన్ లెట్స్ టేక్ ఒక క్రికెటర్ కూడా. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఎ పర్టికులర్ కోచ్ అండ్ ఆస్కింగ్ దాట్ యూ వాంట్ టు లెర్న్ క్రికెట్, ఆయన క్రికెట్ ఆడడం అయితే నేర్పిస్తారు మీకు, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. దానికి తగిన ప్రాక్టీస్ కావచ్చు, ఎవ్రీథింగ్, దట్ కమిట్మెంట్ ఈజ్ యువర్స్.
సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఓకే, దేర్ ఆర్ నో మ్యాజిక్స్. గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ నో మ్యాజిక్స్. సో మ్యాజిక్స్ అంటే ఒక్క రోజులో నేను మొత్తం కెమిస్ట్రీ నేర్చుకుంటాను అని అనుకోవడం కూడా ఐ వుడెంట్ సే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేర్ హ్యాస్ టు బీ సమ్ మ్యాజికల్ స్టఫ్ దట్ మస్ట్ హ్యాపెన్. ఎందుకంటే దానికి కేటాయించాల్సిన సమయం మీరు దానికి కేటాయించాల్సిందే. ఐఎమ్ ట్రైంగ్ టు బీ మోర్ రియలిస్టిక్. ఎందుకంటే ఎంతోమంది ఏం చేస్తారంటే ఒక 100 days ప్లానింగ్ చేసుకుంటారు. ఓకే, ఈ 100 daysలో ఇది చేస్తాను అనుకుంటారు. సో మళ్ళీ ఏం చేస్తారంటే ఒక 2-3 days ఫాలో అవుతారు. 2-3 days ఫాలో అయిన తర్వాత దెన్ యూ స్టార్ట్ టు లూజ్ దాట్. యూ విల్ స్టార్ట్ టు లూజ్, అంటే ఆ ఇంట్రెస్ట్ యూ విల్ స్టార్ట్ టు లూజ్. ఓకే, మై వాయిస్ హౌ అబౌట్ నౌ? అంటే ఆ ఇంట్రెస్ట్ లూజ్ అవుతారంటే నందిని, ఐ విల్ అడ్రస్ ఇట్. సార్ యువర్ వాయిస్ ఇస్ ఓకే క్లియర్, థ్యాంక్ యూ సో మచ్. సార్ MCQs, ఓకే నందిని, ఐ వుడ్ సే సంథింగ్. ఓకేనా నందిని, ఏ మెటీరియల్ అయినా సరే నీ ఇష్టం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దీనికే స్టిక్ అవ్వు అనేది. నువ్వు కనుక ఆర్ యూ ఏ డ్రాపర్ ఆర్ యు ఆర్ ఇన్ grade 12? నువ్వు డ్రాపర్ కానీ grade 12 అయినట్లయితే ఈ 6 months ఉన్నాయి కాబట్టి ఐ వుడ్ సే స్టిక్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయి. సార్ లేదు సార్ నాకు టైం ఉంది సార్ అని నువ్వు అన్నట్లయితే, ఎందుకంటే యూ హ్యావ్ టు మేనేజ్ 4 subjects. సో ఈ 4 subjects నువ్వు చదవాలి అని అంటే ఓకే, దట్ మీన్స్ యూ మస్ట్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ నువ్వు బిల్డ్ చేయాలి అని అంటే ద బెస్ట్ వే టు బిల్డ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ స్టిక్ టు యువర్ నీట్ క్వశ్చన్స్. కొత్త క్వశ్చన్స్కి వెళ్ళకు. ఇంకోటి కూడా చెప్తున్నాను, కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే యూ మైట్ గో టు సమ్ అదర్ బుక్స్ వేర్ దట్ ఈస్ నాట్ గివెన్ దేర్ ఫర్ నీట్. కొన్ని టాపిక్స్ మీకు నీట్లో లేని టాపిక్స్, మీరు చదువుకునే టాపిక్స్, అటువంటి క్వశ్చన్స్ మీరు ఫేస్ చేసినప్పుడు అయ్యో ఇది నాకు రావట్లేదు అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. అది సహజమే. కానీ ఏంటంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. మీరు చేసే ప్రతి క్వశ్చన్ ఓకే, ఇస్ దిస్ కాన్సెప్ట్ ఐ హ్యావ్ లెర్న్డ్, నేను నేర్చుకున్నానా ఈ కాన్సెప్ట్? నేర్చుకుంటే మీరు ఆ కాన్సెప్ట్ ప్రయత్నించవచ్చు, సాల్వ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. నేర్చుకోలేదంటే ఇట్స్ ఓకే, లెర్న్ ద కాన్సెప్ట్ అగైన్, దెన్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సార్ నాకు ఈ కాన్సెప్ట్ రావట్లేదు అని అనుకోవాల్సిన అవసరం మీకు లేదు. అర్థమైందా? సార్ టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నా అర్జున్, అందుకే చెప్తున్నాను అర్జున్, మీకు ప్రతి చోట ఒక చాయిస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సెషన్ అంటే ఎప్పుడైనా సరే ప్రతిసారి మీరు చేసే ప్రతి పనిలో ఒక చాయిస్ అనేది ఉంటుంది. ఆ చాయిస్ ఎప్పుడూ కూడా మీరే ఎంచుకుంటారు. అది కూడా చెప్తున్నాను, ద చాయిస్ దట్ ఈస్ మేడ్ బై యూ. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ మస్ట్ లీవ్ విత్ దట్ చాయిస్. అంటే మీకు ఒకవేళ నెక్స్ట్ 1 hour ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 to 7 ఓకే, సో ఇది చెయ్యాలి, మీకు ఒక పని అనేది ఉంది. ఓకే, ఇది మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. కానీ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు గో హ్యాపీలీ సిట్ ఆన్ యువర్ కౌచ్ అండ్ హ్యాపీలీ వాచ్ సమ్ మూవీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతారంటే యూ ఆర్ ఆల్వేస్ నాట్ రెడీ టు పుట్ అన్ ఎఫర్ట్ హియర్. అంటే మీరు బికాస్ మీ బాడీ ఏం చెప్తుందంటే ఎందుకు చదువుకోవడం, హ్యాపీగా వెళ్ళి మూవీ ఏదైనా చూసుకుందాం కొంచెంసేపు, ఒక 1 hour, ఒక 2 hours సంథింగ్, విల్ సర్ఫ్ ఆన్ ద ఇంటర్నెట్ సంథింగ్, అలా టైం పాస్ చేద్దాం, అటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఓకేనా? సో బట్ గో బియాండ్ దట్, బ్రేక్ దట్ మైండ్ సెట్, దాన్ని బ్రేక్ చేయండి. ఎందుకంటే మీకు అప్పుడు కూడా 2 choices ఉంటాయి. ఆ 1 hour యూ కెన్ వాచ్ దిస్ ఆర్ యూ కెన్ గో లెర్న్ సంథింగ్ ఆర్ డూ సంథింగ్ మోర్ ప్రొడక్టివ్. అంటే ప్రొడక్టివ్గా, అంటే నీకంటూ ఒక షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే యూ వాంట్ బి ఏ డాక్టర్ అండ్ హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్స్. చిన్న గోల్స్ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంప్రూవ్ ఎవ్రీడే, ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు ప్రోగ్రెస్. ఒక్కసారిగా వెళ్ళిపోతాను, ఒక్కసారిగా చేస్తానంటే కుదరదు. 1 shotలో 1 hourలో 2 hours అన్నీ చేయాలంటే అది కుదరదు. ఎందుకంటే యూ మస్ట్ స్పెండ్ సమ్ టైమ్ దట్ ఈస్ నీడెడ్ టు లెర్న్ దోస్ థింగ్స్. అర్థమైందా? సో అందుకే చెప్తున్నాను నేను. ఓకే, దేనికి ఎంత సమయం కేటాయించాలో ఖచ్చితంగా దానికి కేటాయించండి. ఓకేనా? హర్షి, వాట్ అబౌట్ ప్రాక్టికల్స్? సో ప్రాక్టికల్ సిలబస్కి సంబంధించి కూడా I will take sessions for sure. Okay na? Qualitative analysis and quantitative analysis, everything I will take for sure. Nandini, ఖచ్చితంగా I will do that some sessions. ఒక ప్రాక్టికల్స్కి మాత్రమే let's do one series kind of thing. Only for practicals. ఓకేనా? బట్ it will take some time. ఇప్పుడే చేయము నందిని, you might have to wait for some time.
ఓకేనా? సార్ ఇప్పుడు టోటల్ ఎన్సీఆర్టీ చదవాలా? నందిని, న్యూ ఎన్సీఆర్టీ, ఎస్ అబ్సల్యూట్లీ స్టిక్ టు ఎన్సీఆర్టీ. దట్ ఈస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ హోల్ లెక్చర్ కానీ నువ్వు కానీ గమనించినట్లయితే ఎవ్రీథింగ్ వి స్టార్టెడ్ విత్ ఎన్సీఆర్టీ అండ్ వీఆర్ ఎండింగ్ విత్ ఎన్సీఆర్టీ. ఓకే, సో ఎన్సీఆర్టీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో ఎన్సీఆర్టీలో ప్రతి టాపిక్స్ అయితే దట్ ఈస్ గివెన్, దట్ ఈస్ దేర్ ఫర్ నీట్. ఓకేనా? మీకు నీట్కి సంబంధించి సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్పీడ్ అండ్ అక్యురసీ. ఎంత అక్యురేట్గా సాల్వ్ చేయగలరు, ఎంత స్పీడ్గా చేయగలరు అనేది. ఈ రెండు స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ మస్ట్ డూ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ని మీరు బాగా సాల్వ్ చేయగలిగితే అంటే టైం అనేది స్పెండ్ చేయిస్తే లేటర్ ఇన్ ద ఫ్యూచర్ మీకు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మీకు పట్టే సమయం చాలా తక్కువగా అవుతుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే యువర్ మైండ్ హ్యాస్ బీన్ ఇన్ ఎ పొజిషన్, యూ హ్యావ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ వేర్ యు ఆర్ ట్రయింగ్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ ప్రాబ్లం. అంటే మీ మైండ్ని మీరు ఆల్రెడీ అటువంటి సిచ్యువేషన్లో ఉంచారు. ఒకవేళ ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయకుండా ఇవన్నీ చేయకుండా ఒక్కసారిగా నీట్ ఎగ్జామ్ వచ్చింది, మీరు పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అన్నారనుకోండి, దట్ విల్ బీ ఎ డిఫికల్ట్ థింగ్. ఎందుకు డిఫికల్ట్గా ఉంటుంది అంటే బికాస్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకేనా? యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దట్ ఈస్ ద రీజన్. అండర్స్టూడ్? క్లియర్? ఒకవేళ ఒక ప్లేస్కి మీరు వెళ్తున్నారనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు సమ్ న్యూ ప్లేస్. ఫస్ట్ టైం వెళ్ళే ఎక్స్పీరియన్స్ వేరు. ఓకే, ఫస్ట్ టైం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ఏ వెకేషన్. ఓకే, సో యూ హ్యావెంట్ ప్లాన్డ్ ఎనీథింగ్ అనుకోండి. సో ఫస్ట్ టైం వెళ్తే ఓకే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి మీ మైండ్లో. కానీ ఫస్ట్ టైం మీరు వెళ్ళిన తర్వాత రెండోసారి వెళ్ళండి అదే ప్లేస్కి, వెళ్ళి చూడండి. రెండోసారి వెళ్తే మీకు ఆ క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి, అక్కడికి వెళ్ళాలి అనే ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది కాకపోతే ఇక్కడ స్టే కాకపోతే ఇంకొక చోట స్టే చేస్తాను అనే క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ బిన్ దేర్, యూ హ్యావ్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్. అందుకనే యూ విల్ బీ రియాక్టింగ్ మోర్ ఫాస్ట్. దట్ ఈస్ ద సేమ్ థింగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్. వన్స్ యూ గెట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్, యూ ఆర్ రెడీ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ఎ సినారియో అగైన్. అర్థమైందా? నో ఇష్యూస్ నందిని, ఏదైనా ఫాలో అవ్వండి, నో ఇష్యూస్. ఇంకొకటి చెప్తున్నాను, ఎన్సీఆర్టీఏ ఫాలో అవ్వాలి అని అంటే నో. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు ఆబ్వియస్లీ యూ నీడ్ సమ్ రెఫరెన్స్ బుక్. ఏదైనా రెఫరెన్స్ బుక్ తీసుకోండి, చేయండి. ఓకేనా? అండ్ సిరి అడిగినట్టుగా ఓకే దేర్ ఆర్ సమ్ బుక్స్, ఐ హ్యావ్ సీన్ దిస్ ఎంటీజీ బుక్ వేర్ యూ హ్యావ్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్. అది 2 సెట్ ఆఫ్ బుక్స్గా వస్తుంది. దట్ ఈస్ ఎంటీజీ చాప్టర్ వైజ్ సొల్యూషన్స్ అండ్ క్వశ్చన్స్ అని వస్తుంది ఒక బుక్. అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా 2 బుక్స్గా వస్తుంది అది కంబైన్డ్గా. అదైతే దట్ ఈస్ ఎ గుడ్ బుక్, ఐ హ్యావ్ సీన్. ఓకే, యూ క్యాన్ హ్యావ్ దట్ 1 బుక్ ఫర్ ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్స్, సరిపోతుంది. ఓకేనా? అండ్ ఆర్గానిక్ విషయానికి వస్తే మనం ఏదైతే చేస్తున్నామో అది సరిపోతుంది, 100% సరిపోతుంది. మీరు కావాలంటే చూడండి, వీఆర్ డూయింగ్ థింగ్స్ ఇన్ వెరీ మచ్ డీటెయిల్. Everything we are learning as we go through the lectures. Okay? Sir, grade 12 వాళ్ళకి టైం టేబుల్ చెప్పండి. ప్రియా, grade 12, okay, you are in grade 12. grade 12 అయినా డ్రాపర్ అయినా మీకున్నది 6 months. సో అందుకనే నేను చెప్తున్నాను, స్టిక్ టు ఎన్సీఆర్టీ, స్టిక్ టు మై లెక్చర్స్. ఓకే, ఏదైనా అర్థం కాకపోతే యూ టేక్ అదర్ సోర్స్ ఆల్సో, ఐ డోంట్ మైండ్. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూ. కేవలం నేను చేసినా ఎవరు చేసినా మీరు బాగా చేయాలి, మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా యూ షుడ్ బి, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ఫైనల్గా ఇఫ్ దెర్ ఈస్ ఎ వే హౌ యూ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్, దెన్ ఆబ్వియస్లీ ఐ వుడ్ ఎంకరేజ్ యూ. ఐ వుడ్ లవ్ టు హ్యావ్ యూ గైస్ దట్ ఆపర్చునిటీ. ఓకేనా? సార్ టెలిగ్రామ్లో లింక్ పెట్టండి సార్, ఏ బుక్స్వి. లక్ష్మీ బుక్స్ స్టిక్ టు ఎన్సీఆర్టీ. ఓకేనా? ఎన్సీఆర్టీలో అర్థం కాలేదంటే దెన్ ఓన్లీ గో ఫర్ సమ్ ఎనీ రెఫరెన్స్ బుక్. ఆ ఎంటీజీది కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఆ బుక్ ఏంటనేది కూడా నేను క్లియర్గా స్పెసిఫై చేస్తాను. నో ఇష్యూస్. సరేనా? ఓకేనా లక్ష్మి? ఎస్, దాట్ 36 years బుక్ రమ్య, యూ అబ్సల్యూట్లీ గాట్ దాట్. ఎస్, ఆ బుక్కే రమ్య, అదే నేను చెప్తున్నాను. ఓకేనా? క్లియర్? సో టెస్ట్ సిరీస్ గురించి చెప్పండి సార్. టెస్ట్ సిరీస్ యూ గాట్ సమ్ టైమ్. ఓకే, whenever that is possible, if you are taking test, there is nothing wrong with it. Mock test అయితే you can practice. ఓకే, బట్ టేక్ యువర్ టైం. సో మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడానికి మీరే 3 గంటల సమయం తీసుకొని ఒక మాక్ టెస్ట్ పేపర్, ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. కానీ ఒకటేంటంటే
ఈజ్ యువర్ ప్రిపరేషన్ డన్ అనే క్వశ్చన్ మీరైతే వేసుకోండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ ఓన్లీ దెన్ స్టార్ట్ సాల్వింగ్ విత్ ద మాక్ టెస్ట్. ఎందుకంటే యూ విల్ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ మైట్ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ ప్రాబబ్లీ. అంటే మీకు ఇంకా అవ్వనాటివి యూ డి నాట్ ప్రిపేర్, యూ డి నాట్ రివైజ్ అనుకోండి. ఫస్ట్ ఫోకస్ ఆన్ ద రివిజన్. ఒకవేళ సార్ నేను అన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యానంటే ఫోకస్ ఆన్ ద రివిజన్. స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆబ్వియస్లీ యూ విల్ డూ వెల్. ఓకేనా? క్లియర్? ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వైరీస్. ఓకే, సో ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా మీరైతే అడగచ్చు. సో కెమిస్ట్రీకి సంబంధించి when it comes to the NEET 2024 syllabus, there are few topics that are deleted from physical chemistry, inorganic chemistry, organic chemistry. I have shown you everything in red. Okay, ఈ టాపిక్స్ అన్నీ కూడా డిలీట్ చేయబడ్డాయి. మిగతా అన్నీ కూడా దే ఆర్ దేర్ ఫర్ ద NEET 2024. ఇవన్నీ ఎక్కడి నుంచి చదవాలి అని అంటే యూ కెన్ స్టడీ త్రూ NCERT టెక్స్ట్ బుక్. దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ అయితే మీరు పెట్టుకోండి మీ దగ్గర. ఓకే సార్, మీరు కూడా చాప్టర్ అయ్యాక MCQs చేద్దాం సార్, మాకు కూడా చాప్టర్ పై గ్రిప్ వస్తుంది. వీఆర్ డూయింగ్ దట్ నందిని, వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ దట్. మనం క్లాస్లో చేస్తున్నాం నందిని. బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ టేకింగ్ ద క్వశ్చన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నాట్ యాజ్ అన్ MCQగా తీసుకోవట్లేదు. ఐఎమ్ టేకింగ్ ద క్వశ్చన్ యాజ్ నాట్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. ఓకే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్గా తీసుకోవట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ వితౌట్ ద ఆప్షన్స్, డిస్క్రిప్టివ్గా తీసుకుంటున్నాను అంతే. ఓకే, క్లియర్? సార్ సండే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తారా? రమ్య, దట్ ఈస్ సంథింగ్ ఐ కెనాట్ ప్రామిస్. ఓకే, బట్ వీ హ్యావ్ బీన్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఎవ్రీ డే. ఓకే, సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఇన్ ద 8 PM సెషన్ ఆల్సో. ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ. మీరు ఏదైనా అడిగినా కూడా నేను ఎప్పుడు మీకు రెస్పాండ్ అవుతున్నాను. ఇంకొకటి చెప్తున్నాను, దిస్ ఈజ్ మై ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ హియర్. దెర్ ఈజ్ నో మ్యాజిక్, యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. మీ కష్టం మీరు పెట్టాల్సిందే, మీ టైంని కేటాయించాల్సిందే. ఇవి రెండు చేస్తేనే మీరు బ్రహ్మాండంగా రాణించగలరు. ఇవి చేయకుండా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. ఎప్పుడు కూడా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, అవసరమే లేదు. నాకు నీట్లో ఇంత రావాలి అంత రావాలి అనుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రయత్నం చేసిన తర్వాత అది ఎన్ని వస్తాయో ఎన్ని మార్క్స్ వస్తాయో అవసరం లేదు. యూ బీ రియలీ గుడ్ అట్ వాట్ యూ డూ. అంటే ఏదైనా టాపిక్ నేర్చుకుంటే ఐఎమ్ సీరియస్లీ లెర్నింగ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ టు డీటెయిల్ అనే విధంగా చదువుకోండి, సరిపోతుంది. అంటే క్లియర్గా నేర్చుకుంటాననే విధంగానే చదవండి. ఓకేనా? యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్, అంటే యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ వెన్ యూ వాంట్ టు లెర్న్ సర్టెన్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇన్ఆర్గానిక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇట్ విల్ బీ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. బిందు, ఐఎమ్ గివింగ్ ఏ క్లూ, ఇట్ విల్ బీ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ఆర్గానిక్ ఇన్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ జస్ట్ లైక్ ఆర్గానిక్. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ ద సెషన్. I hope you also enjoyed the session. I will see you in the next session, that would be at 8 PM today sharp. Until then, take care. Bye-bye.